హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ వచ్చేసరికి ప్రీవియస్ బ్లాగ్ చూసుంటే మీకు ఈ బ్లాగ్ అనేది అర్థమవుతుందండి. అండ్ ఈ బ్లాగ్ అయితే మరి సెకండ్ బ్లాగ్ అనమాట. అండ్ మినీ బ్లాగ్ అండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మేము శ్రీశైలం వచ్చేసాం కదా, ఈ బ్లాగ్లో అనేది మేము ఏ రూమ్స్ తీసుకున్నాము అనేది మీతో షేర్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా నేనైతే శ్రీశైలం లోపలికి వచ్చేసామండి మేము. అండ్ రూమ్స్ అయితే మేము ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము, దేవస్థానం రూమ్స్ అనమాట. మాకు వచ్చేసరికి రూము 800 రూపీస్ అయితే పడిందండి. 800 రూపీస్కి ఏసీ ఇచ్చాడు, టీవీ ఇచ్చాడు, అండ్ ఫ్యాను, లైట్స్ అన్నీ ఇచ్చారండి. చాలా వర్త్ అనిపించింది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే నాకు కాలేజ్ ఎలా ఉంటుంది, మా కాలేజ్ అట్లా అనిపించింది అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మా రూమ్ నెంబర్ వచ్చేసరికి 32 అండి. అండ్ ఇంకా సింపుల్గా అయితే సిఆర్ఓ ఆఫీస్లో అయితే మనకి కీస్ అయితే ఇచ్చేస్తారనమాట. మన టికెట్స్ ఉంటాయి కదండి, మనం బుక్ చేసుకున్న టికెట్స్ చూపిస్తే చాలు, మనకి కీస్ ఇచ్చేస్తారు. మనకి భవనం ఎక్కడుందో కూడా మనకి అడ్రస్ చెప్తారు. ఇంక ఈజీగా అయితే మనము వచ్చేయచ్చు అనమాట. అండ్ ఇంకా లోపల రూమ్ ఎట్లా ఉందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే 2 బెడ్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఒక 4 మెంబర్స్ అయితే దీనిలో సరిపోతారనమాట. ఒక ఫ్యామిలీ అయితే సరిపోతుంది పిల్లలతో కలిపి. అండ్ టీవీ ఇచ్చారు. అండ్ టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది. ఇంకా కర్టెన్స్, దానిపైన ఏమోని ఇలాగా ఏసీ ఇచ్చారు. చూసారు కదండి, చాలా బాగుంది. అండ్ ఇంకా ఇది ఒక రూమ్ లాగా పెట్టి, అండ్ దాని లోపల ఒక 2 బాత్రూమ్స్ అయితే ఇచ్చారనమాట. ఒకటి కప్బోర్డు, ఒకటి మామూలు వాష్రూమ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హాట్ వాటర్ కూడా ఉన్నాయండి. అండ్ ఇందులోనే మనకి 2 చైర్స్ అయితే ఇచ్చారండి. అండ్ చాలా నీట్గా ఉంది. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.